విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అది ఆఫ్టర్ ఆల్ పాచి గిన్నెలు తోముకునే పని మంచి మమ్మీ అయితేనే కడిగిన ముచ్చెల్లాంటి మనసుంది ఆమెకి ఆ మనసును కోరుకుంటున్నాడు మదన్ ఓకే నేనెవరో నా స్టేటస్ ఏమిటో తెలియక ముందు కోరుకున్నాడంటే అర్థం ఉంది నేను ద గ్రేట్ రోజీ కాలేజీ బ్యూటీ మిస్ రోజీ మిలీనియర్ రోజీ అతన్ని ప్రేమిస్తున్నానని పిచ్చిగా వెంట పడుతున్నానని అనుక్షణం అతనే తలుచుకుంటున్నానని తెలిసాక కూడా అతను దాని వెంట పడ్డం దాన్నే ప్రేమించడం నథింగ్ బట్ ఫూలిష్నెస్ అన్ని విషయాలు నీ గురించి తెలిసి కూడా నిన్నతను ప్రేమించటం లేదంటే నీ పట్ల అతనికి అలాంటి భావం లేదని అర్థం కానీ నువ్వు అతన్ని అపార్థం చేసుకుంటున్నావు మమ్మీ మదన్ నేనంటే ఇష్టపడుతున్నాడు నన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం బయటకు చెప్పడానికి భయపడుతున్నాడు ఎందుకంటే అతనికి నన్ను ప్రేమించే మనసున్నా నాతో సరితూగల డబ్బు లేదు డబ్బు 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 ఎంతసేపు డబ్బు కావాలి తప్ప మరో విషయం మాట్లాడవా ఎస్ మాట్లాడను ఎందుకంటే మనీ ఈజ్ లైఫ్ మనీ ఈజ్ లవ్ మనీ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈ సృష్టిలో నా దృష్టిలో మనీకి లొంగందంటూ ఏది లేదు అందుకే నేను దేని గురించి మాట్లాడదలుచుకున్నా ముందు మనీ గురించే మాట్లాడతాను డబ్బుకి డాబుకి లొంగని వాళ్ళని ఈ ప్రపంచంలో ఒకళ్ళని జస్ట్ ఒకళ్ళంటే ఒకళ్ళని చూపించు నో యు కాంట్ మదన్కి డబ్బు లేదని ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నాడు అతను నా ఫీలింగ్ నుంచి బయటకు తీసుకొచ్చి నా గ్రిప్లోకి తెచ్చుకునే లోపల అది దెయ్యంలా దాపురించింది ఏం మాయ చేసిందో అతని మీద ఏం మత్తు చల్లిందో తన వల్ల వేసుకుంది దాన్ని ఊరికినే వదులుతాననుకుంటున్నావా నెవర్ చూడమ్మా రోజీ చిన్నతనం నుంచి అతి గారాభంగా పెంచడం వల్ల నీలో ఈ పొసెసివ్నెస్ బాగా ఎక్కువైంది అది ఉండడం మంచిదే కానీ అన్ని వేళలా ఆ దృష్టితో చూడడం మంచిది కాదమ్మా నా మాట విని వాళ్ళ దారిలోంచి తప్పుకోను నేను తప్పుకోను సరికదా దాన్ని నా పనిలోంచి తప్పిస్తాను ఆమె కాలేజీలో పని కాకపోతే 100 చోట్ల పని దొరుకుతుంది ఆ 100 చోట్ల మదన్ ఉండడుగా
అతనిక్కడే ఉంటాడు, నా దగ్గరే ఉంటాడు, నన్నే ప్రేమిస్తూ ఉంటాడు, బతుకైనా చావైనా నాతోనే అంటాడు. దట్స్ ఆల్. చూడు రోజీ, నీ తల్లిగా నీ బావుకోరి ఇక ఈ రోజు మాటకు తిరుగులేదు. నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే తలలు తీయించైనా వాళ్ళని అడ్డు తప్పిస్తాను గాని నేను మాత్రం అడ్డు తప్పుకోను. లక్ష్మి, ఎల్లేది కాలేజీకేగా? నేనెక్కడికెళ్తా నీకెందుకంట? నేనెళ్ళేది అటేనే. రిచ్చా ఎక్కువ కాలేజీ కడ దిగబెడతాను. అంత అవసరం లేదులే, నాకు ఆ భగవంతుడిచ్చిన కాళ్ళున్నాయి, నేను నడిచి వెళ్తాను. ఓ సోస్, అట్టా చూసుకుంటే ఈ రిచ్చా కూడా భగవంతుడిచ్చిందే. అద్దె మాత్రం దీని ఓనర్ తీసుకుంటాడు, అంతే తేడా. ఎక్కు. నేనెక్కనని చెబుతున్నానా? ఇదిగో, ఎప్పుడు చెప్పే మాట ఇప్పుడు చెప్తే నేను ఒప్పుకోను. మరి ఏంద్రా మధ్య నువ్వు ఒప్పుకునేది? తప్పగా నువ్వు నా రిచ్చా ఎక్కను అనేదెందుకు? ఈ రిచ్చా లాడ్జింగ్లకు వెళ్తోందని. అవునా? ఒకేళ నేను లాడ్జింగ్లకేసి పోతా పోతా రిచ్చా ఎక్కవే లక్ష్మి అంటే, ఒరే కిష్టిగా యదవా నేనెక్కన్రా అని నువ్వన్నా ఒక అర్థం ఉంది. నేను కాలేజీ సాయికే పోతున్నానే తల్లి, రిచ్చా ఎక్కువ అంటే ఎక్కవేంది? నా ఇట్టోరా, నువ్వేంద్రా నన్ను నిలదీసి అడిగేది? అసలు నీకు నాకు సంబంధం ఏంట్రా? నువ్వే సంబంధం అనుకుంటే ఆ సంబంధమే. అసలు ఎన్ని కాదే, ఒకే పేటలో ఉండేవాళ్ళం. ఆ మాత్రం ఒకరికొరు సాయం చేసుకోరా? పేటలో ఉన్నవాళ్ళందరికీ చేస్తున్నావా సాయం? ఎప్పుడు చూసినా పేటలో వాళ్ళ చేత తిట్టించుకోవడమే సరిపోయే, ఇక నువ్వేంద్రా చేసేది సాయం? తప్పగా ఇదిగో, ఇంకో పాలి నా జోలికొత్తే నాలిక కత్తిరించేస్తాను. ఏమనుకున్నావో? ఎన్నిసార్లు చెప్పినా ఎదవబతికి ఇంతే. ఎల్లవే ఎల్లు, ఈ కిష్టిగాడి నుంచి తప్పించుకుని ఎంత దూరం వెళ్తావో నేను సొత్తా. ఇదిగో, నీకు బుట్ట క్రాపు చేపిచ్చి దొరసానేసం ఏపిచ్చి నా రిచ్చాలో ఎక్కించకపోతే నా పేరు కిష్టిగాడే కాదు, బస్తీమే సవాల్. ఏడ తప్పించుకుంటే ఇంటికి రావా, ఇంట్లో తప్పించుకుంటే ఈదిలోకి రావా. నువ్వు తలకిందులుగా ఏలాడినా ఈ కిష్టిగాడి రిచ్చా దెబ్బ నుంచి తప్పించుకోలేవే ఎర్రి ముఖమా. కారు గాని పంచర్ అయిందమ్మా? కారు పంచర్ అయితే నిమిషాల్లో మరో కారు వస్తుంది. ఏమిటి నడి రోడ్లో అమ్మాయిల్ని అల్లరి పెడుతున్నావు? రామరామ, అమ్మాయిలంటే అమ్మోరుతో సమానం. అస్మంటోళ్ళని నేను అల్లరి పెడతానా? మరేంటి లక్ష్మితో మాట్లాడుతున్నావు? లక్ష్మి సంగత అది నేను ఒకే పేటలో ఉంటామమ్మా, పక్క పక్కిళ్ళే. లక్ష్మి గురించి నీకు బాగా తెలుసా? తెలుసా అని చిన్నగా అడుగుతారేంటమ్మా? దాని గురించి చెప్పమంటే ఆరున్నొక్క రాగం తీసి అరికథలా చెప్పగలను. ఇదేంటమ్మా? చిల్లర మనుషులకి నేను పడేసే చిల్లర. మా గెస్ట్ హౌస్ నీకు తెలుసా? తెలీదమ్మా. పోనీ సంపత్ నగర్ తెలుసా? తెలుసమ్మా. ఆ చౌరస్తాకి ఎడం వైపు ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, తెలుసా? ఎందుకు తెలీదమ్మా? అత్తమరిదేనా అమ్మా? వెంటనే అక్కడికి వచ్చాయి. అట్టాగేనమ్మా. పొద్దుటే లేచి లక్ష్మి ముఖం చూశా. నోటు మా లక్ష్మి చేతిలో పడింది. డర్టీ ఫెలో, వెంటనే రారా అని చెప్తే ఇంత లేట్ చేస్తాడా? నాన్సెన్స్. డబ్బులు చేతిలో పడగానే ఎటైనా ఉడాయించాడో ఏమో. చిల్లర మనుషులు, చిల్లర బుద్ధులు. చచా.
దండాలమ్మా. ఏరా ఇంత ఆలస్యమైందే? ఆలస్యమేముందమ్మా, అప్పటికి నోటంట సొంగబడేటట్టు రిచ్చా దొక్కినా. కార్లో రావడానికి నాకు 5 నిమిషాలు పట్టలేదు. మామూలుగా రిచ్చా దోలితే అర్ధగంట పైనే పట్టుద్దమ్మా, దగ్గర దాపా. అప్పటికి సందులు గొంతుల్లో రిచ్చా యమ జోరుగా దోలినా. ఒక ఆటో వాడికి డాష్ కొట్టబోయినా. చాలే వదవకుంటి సాకులు. తప్పైపోయిందని చెప్పు. తప్పైపోయింది, క్షమించండమ్మా. లోపలికి రా. నిన్నిప్పుడు ఎందుకు రమ్మన్నా తెలుసా? తెలీదమ్మా. లక్ష్మి నీకు తెలుసా? లక్ష్మి అంటే అదే ఇందాక నువ్వు రోడ్డు మీద ఆపి ముచ్చట్లు పెట్టావే, ఆ లక్ష్మి. అదా, అది నాకు తెలవకపోవడం ఏందమ్మా. దాన్ని ఇదిగో ఇంతప్పటి నుంచి చూస్తున్నా మా పేటలో. దాని క్యారెక్టర్ ఏమిటి అంటే ఏందమ్మా? అదే అది ఎలాంటిది అని అడుగుతున్నాను. చాలా నికార్సైన ఆడపిల్ల. అంటే ఎంతసేపటికి అదేందో దాని పనేందో, అది తప్ప ఇంకో జోలి దానికి పట్టదు, ఇంకోళ్ళ సంగతి అది పట్టించుకోదు. మీ పేటలో ఉండే వాళ్ళంతా అలానే ఉంటారా? అందరూ దానిలా ఉంటే పేట నాశనం అయిపోదు. అంతెందుకమ్మా, ముందు నా బిజినెస్ డౌన్ అయిపోదు. ఏంటి నీ బిజినెస్? అది తమరులాంటి పొరుగుల పెద్దోళ్ళకి చెప్పే బిజినెస్ కాదమ్మా. పర్వాలేదు చెప్పు. చెప్పడానికి ఏటుందమ్మా, మా పేటకి 4 బజార్ల అవతల చిన్న పెద్ద లాడ్జింగులు మొత్తం ఓ 5-6 ఉన్నాయమ్మా. చిన్న చితకా పనుల కోసం సిటీకి వచ్చిన పెద్ద మనుషుల్లో కొంతమంది ఆటిల్లో దిగుతారమ్మా. పొద్దంతా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుని చీకటి పడే వాళ్ళకి రూముల్లో చేరతారమ్మా. ఆ తర్వాత వాళ్ళకి ఏంటేంటో అవసరాలు వస్తాయమ్మా. ఆటిల్లో ఆడపిల్లలకు సంబంధించిన అవసరాలు వస్తే లాడ్జింగ్ మనుషులు నాకు కబురు పెడతారమ్మా. అర్థమైంది. బతికిచ్చినారు తల్లి. నీతో పాటు లక్ష్మిని కూడా తీసుకెళ్తుంటావు అవునా? లేదమ్మా, నా సర్వీసులో ఎంతో మంది ఆడపిల్లల్ని నా రిచ్చా ఎక్కించినా గాని ఇంత మటుకు లక్ష్మిని మాత్రం నా రిచ్చాలో కూసోబెట్టలేకపోయినా. అంటే అదో పెద్ద పతివ్రతనని ఉద్దేశం? కానే కాదమ్మా, అయిపెచ్చు పతిరతలు గితిరతలు అంటూ కూసుంటే పాడైపోతావు. నా మాటిని నా రిచ్చా ఎక్కవే అంటే అది వినిపించుకోదే. నిజం చెప్పు. సత్యప్రమాణకంగా తల్లే. దాంతో పాటు ఇంకా ఎవరెవరుంటారు దాని ఇంట్లో? తమరు ఇంకోలా అనుకోకపోతే ఓ సంగతి అడుగుతానమ్మా. మీరు దేని గురించో తెలుసుకోవాలనుకుంటున్నారు, అదేందో ఒక్క ముక్కలో చెబితే. లక్ష్మికి సంబంధించిన పూర్తి వివరాలు నాకు కావాలి. అట్టా అడగండమ్మా, అరటి పొండు ఒలిసినట్టు వివరంగా చెబుతాను. యాడ్నించొచ్చిందో తెలీదు గాని లక్ష్మి అనేది ఇదిగో ఇంతున్నప్పుడు మా పేటకొచ్చింది. ఏందే లక్ష్మి అట్టా కూకున్నావు? సంతకెళ్ళాలి తయారవ్వమని చెప్పాను కదే. నా కాడ సంత మాట వినపండియొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? అదేందే, సంతకు పోవాలా అన్నీ సవగ్గా తెచ్చుకోవాలని అందరూ అనుకుంటారు. నువ్వేందే ఇట్టా అంటావు? నీకెందుకే సంతాకెంత? ముసిలిదానివి కొంపలో పడుండ్రాదు. ముసలిదాన్ని కాబట్టే వెళ్దామంటున్నాను. సంతలో 10 రూపాయలకి 2 ఫోటోలు తీస్తారంట. నేనెప్పుడు దాకా ఉంటానో ఎప్పుడు రాలిపోతానో తెలదగందా. ఈలోగా నీతో ఫోటో దిగితే ఆ ఫోటో అన్నా నీకు తోడుగా ఉండాలని నా కోరికమ్మా. నువ్వెక్కడ పోతావే, నిండా 100 ఏళ్లుంటావు. కాలికెత్తే ఏలికేస్తావు, ఏలికేస్తే కాలికేస్తావు. పక్కనే కదమ్మా సంత, వెళ్దాం పదవే. సంత మాట అంటేనే నాకు సరోజు గుర్తుకొత్తదే అవ్వా. అవునవును, ఆ మాట చెప్పావు. నేను సంతకొత్తే నాకు సరోజు గుర్తుకొత్తది. సరోజు గనక గుర్తుకొత్తే చిన్నప్పుడు మీ ఇద్దరం సంతకు పోవాలనుకోవడం, సంతలో నేను సరోజ సెట్టా పట్టాలేసుకుని తిరగడం, ఇద్దరం రూపాయి ఫోటో దిగడం, డబ్బాలో ఐసు తినడం, డేరా సినిమాలో దూరి కత్తిపట్టికి సినిమా చూడ్డం అన్నీ నిన్న మొన్న జరిగిపోయినట్టుగా ఉంది అవ్వా. అది అసలే అమాయకురాలు, పొట్టి మొహమాటం పిల్ల.
నాకిది కావాలి అని ధైర్యంగా నోరు తెరిచి అడగలేదు. నేనంటే ప్రాణం దానికి. ఎక్కడుందో, ఏం చేస్తుందో. అప్పటినుంచి ఇప్పటిదాకా అది పవిత్రంగానే ఉందా? ఐ డోంట్ బిలీవ్ ఇట్. నిజమండి, సత్య ప్రమాణకంగా. నేను నమ్మను. ఫస్ట్ నేను నమ్మలేదమ్మా. నేను జైలు నుంచి వచ్చి రాగానే ముందుగా వాకపు చేసింది లక్ష్మి గురించే. దాని యవ్వారం ఎట్టా ఉంది అని పేట్లో వాళ్ళని అడిగిన ప్రతి ఓడు అది నిప్పు లాంటిది అని చెప్పినోడే తప్ప తప్పు చేసి చెడిపోయింది అని చెప్పినోడు ఒక్కళ్ళేడు. నువ్వు చెప్పిన కథంతా విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, దానికి తల్లి లేదు. అవునమ్మా. తండ్రి లేడు. అవునమ్మా. సొంత అన్నదమ్ములు లేరు, సొంత అక్క చెల్లెళ్ళు లేరు. అవునమ్మా. ఈడిచి తనినా చేతిలో చిల్లిగా వాస్తలేదు. అవునమ్మా. కానీ దానికో అందమైన కుర్రాడు కావాల్సి వచ్చాడు. అది కూడా డిగ్రీ చదివే స్టూడెంట్ కావాల్సి వచ్చాడు. తమరు మాట్లాడేది ఆ ఎర్రగా బుర్రగా సినిమా హీరోలా ఉండే స్టూడెంట్ కుర్రాడు గురించేనమ్మా? అవును. నీకెలా తెలుసు? ఆ కుర్రోడు రోజుకో తూరి లక్ష్మింటికి వస్తూ పోతూ ఉంటాడమ్మా. ఏంట్రా నువ్వు చెప్పేది? నే చెప్పేది అచ్చరాల నిజమమ్మా. ఎన్నిసార్లు ఇంటికి పిలిచినా రానన్న మదన్ లక్ష్మి ఇంటికి వెళ్ళొస్తున్నాడా? అవునమ్మా, అవ్వ చెప్పింది. ఆ కుర్రోడి పేరు అదే, మదను. నేనప్పటికీ చెప్తానే ఉన్నానమ్మా. ఇదేందే అవ్వా, మనం చూస్తేనేమో పూటగతి లేని ఎదవలం, ఆ కుర్రోడు చూస్తేనేమో రాజాలాగున్నాడు. ఆడికి లక్ష్మికి ఏంది సావాసం అని అడిగినా, నక్కకి నాగలోకానికి లింకెట్టా కుదురుద్దే అని నిలేసిన. ఆ పిల్లోడు లక్ష్మి మీద మరలుగొన్నాడు. లక్ష్మినే మనువాడతానంటున్నాడు. లక్ష్మి లేకపోతే బతకలేను అంటున్నాడు. వద్దురా నాయనా అనే కొద్దీ ఇంటి చుట్టూ సైకిల్ చక్రంలా గిరికీలు కొడుతున్నాడు అంది. మదన్ అక్కడికి రావడానికి వీల్లేదు. ఆ ముక్కమే చెప్తే ఈ నెట్టులేడమ్మా. చెప్పొద్దు, చేసి చూపించు. అంటే ఆ లక్ష్మి ఉందే, దాన్ని నీ రిక్షా ఎక్కించు. ఓయబ్బో, అట్టయితే మరి చాలా ఖర్చు అవుద్ది కదమ్మా. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అడిగినంత విసిరి కొడతాను. ఇప్పుడు అట్టాగే అంటారులేమ్మా. తీరా పనిలోకి దిగిన తర్వాత చిల్లర నోట్లు మా మొకాన కొట్టి చీపో ఎదవా అని అంటారు. ఈ రోజు ఈ మాట అంటే మాటే. చెప్పు, నీకెంత కావాలి? లక్ష్మి లాంటి దాన్ని నా రిచ్చా ఎక్కించాలి అంటే చాలా కష్టమైన పనేనమ్మా. ఎంతిచ్చినా తక్కువే అవుద్ది. వీలున్నంత త్వరగా అది నీ రిక్షా ఎక్కాలి. ఈ రొక్కన్ 2-3 సీసాలకు మించి ఎక్కువ రాదమ్మా. లక్ష్మితో మాట్లాడే ధైర్యం రావాలి అంటే కనీసం 5-6 కాయలన్నా ఎత్తందే కుదరదు మరి. అది సిగ్గు విడిచి బజార్ల వెంట తిరగడం మదన్ చూడాలి. దాన్ని అసహించుకోవాలి, చీకొట్టాలి. పరువు గల వాళ్ళెవరూ దాన్ని పలకరించలేనంత నికృష్టంగా కనిపించాలి. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. నువ్వు అడిగినంత డబ్బిస్తాను, కానీ నేను చెప్పిన పని మాత్రం వెంటనే జరిగి తీరాలి. ఈ కిష్టిగాడంటే మామూలు మనిషి కాదమ్మా. మాటకి కట్టుబడే మనిషి, చెప్పింది చెప్పినట్టు చేసి చూపించే మనిషి. అడిగినంత డబ్బు ఎట్టాగూ ఇస్తామన్నారు కాబట్టి దాంతో పాటు నాకు కొద్దిగా టైం కూడా ఇయ్యండి, నా తడాకా చూపిస్తా. నీ తడాక ఏమిటో, ఆ పనికి మాలిన దాన్ని బతికేమిటో చూపించాల్సింది మదన్కి. అట్టాగేనమ్మా, కానీ ఆ సంగతి తౌరు కళ్ళారా చూడాలి కదా. మరి తౌరుని కలవాలంటే నా అడ్రస్, ఫోన్ నంబర్స్ అన్ని ఇందులో ఉన్నాయి. ఎప్పటి సంగతులప్పుడు నాకు తెలియచేస్తూ ఉంటారు. అట్టాగేనమ్మా. ఇంకా నువ్వు వెళ్ళొచ్చు. నీ అంత చూస్తానే.